హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఇది సమ్మర్ కదండి. ఇలా పచ్చి పులుసు చేసుకొని రైస్లోకి తింటే మన స్టమక్లో చల్లగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా పచ్చి పులుసులోకి ఇలా ఒక స్ట్రైనర్లో 2-3 పచ్చిమిర్చి ఇలా కాల్చుకోవాలండి. నేను చేసిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర స్ట్రైనర్ లేకపోతే ఓ ప్లేట్లో అయినా కాల్చుకున్నా సరిపోతుంది. ఇలా 2-3 కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఈ 3 వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా అయితే మంచిగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇవి చిన్న రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి రోట్లో వేసి దంచి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. దీని తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఇది ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పులుసు తీసుకోవాలండి. ఇలా ఒక బౌల్ నిండా పులుసు తీసుకొని దీని తర్వాత కొంచెం కొత్తిమీరలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కల్లుప్పు ఉంటే కల్లుప్పు అయినా వేసుకోవచ్చండి, లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. మనం వేయించిన పచ్చిమిర్చి వేసుకొని ఇలా కొంచెం నలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం చింతపండు పులుసులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి. దీని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా నలపటం వలన టేస్ట్ అనేది పచ్చి పులుసు అనేది సూపర్గా ఉంటుంది. కొంచెం టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం కరివేపాకు, మనం దంచి పొడి చేసుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ మొత్తం వేసుకొని ఓసారి మనం ఇదంతా కలుపుకోవాలండి. చేత్తోనే కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ చేత్తోటి ముక్కలంతా మనం ఇలా కొంచెం పిసుక్కుంటూ కలుపుకోవాలండి. అలా కలుపుకోవటం వలన పచ్చిపులుసు అనేది మంచి స్మెల్, టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ నలుపుకుంటే సరిపోతుంది. పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. మనం ఒకసారి మొత్తం చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. పచ్చిపులుసు అనేది సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.